ఇదిగో అక్క, నీ పేరు రాజేశ్వరి, మీ ఆయన పేరు బాబురావు. ఈ 5 ఏళ్ల జగనన్న పాలనలో మీకు మీ కుటుంబానికి అమ్మ ఒడి ఆటో నేస్తం పథకం కింద 1,02,000 రూపాయలు లబ్ధి చేకూరింది. ఈసారి కూడా తప్పనిసరిగా మన జగన్కు ఓటేయాలా? ఒక్క నిమిషం ఆగండి. అక్క, టీలు గట్రా ఏం వద్దులేక. ఇదిగో పట్టుకో. ఏంటక్క ఇదే? ఈ 5 ఏళ్లలో బటన్ నొక్కి మాకిచ్చినంత చెప్పావు, మరి అలాగే ఈ 5 ఏళ్లలో మా దగ్గర ఎంత నొక్కాడో మేం చెప్పాలిగా. ఇటు చెప్తా విను. 5 సంవత్సరాల క్రితం ఇసుక ఫ్రీగా దొరికేది. ఇప్పుడు అదే ఇసుక లారీ 40,000 రూపాయలు అమ్ముతున్నారు. మా ఇల్లు కట్టుకోవడానికి 3 లారీలు ఇసుక పట్టింది. అంటే 1,20,000 రూపాయలు ఒక ఇసుకే అయ్యింది. ఇదే కాకుండా సిమెంట్, ఇనుము మొత్తం భారీగా రేటు పెంచేశాడయ్యా. మొత్తం కలిపి 2 లక్షలు నొక్కేశాడు. గతంలో కరెంటు బిల్లు నెలకి 200 రూపాయలు వచ్చేది, మరి ఇప్పుడు నెలకి 1000 రూపాయలు పెంచేశాడయ్యా. అంటే సంవత్సరానికి 10,000 రూపాయలు. 5 సంవత్సరాలు కలిపి 50,000 రూపాయలు నొక్కేశాడు కరెంట్ కింద. పక్క రాష్ట్రం కర్ణాటకలో డీజిల్ మనకంటే 10 రూపాయలు తక్కువ. మా ఆయన ఆటోకి రోజుకి 10 లీటర్ల డీజిల్ పడుతుంది. అంటే రోజుకి 100 రూపాయలు, నెలకి 3,000 రూపాయలు, సంవత్సరానికి 36,000 రూపాయలు. అంటే 5 ఏళ్ల కలిపి 1,80,000 రూపాయలు నొక్కేశాడయ్యా మళ్ళీ డీజిల్ కి. ఇదిగో నిత్యావసర ధరలు ఆకాశానికి ఎత్తేశాడయ్యా. బస్ ఛార్జీలు ఎక్కడికైనా వెళదామంటే డబుల్ చేసేశాడు. ఇలా రేట్లని పెంచుకుంటూ ఒక్కటేంటి ఇంటి పన్ను, రోడ్డు పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్ను అంటూ మా నెత్తి మీద అన్ని పన్ను రుద్దేశాడయ్యా. ఇవన్నీ కలిపి 5 ఏళ్లలో మాకైన ఖర్చు ఎంతో తెలుసయ్యా? మేం పెట్టిన దాంట్లో మీరిచ్చిందెంత? ఈ విధంగా మీరు పెంచిన పనులన్నీ లెక్కలేస్తే ఈ 5 ఏళ్లకు గాను మా ఒక కుటుంబం నుంచే అక్షరాల 11,52,000 రూపాయలు నొక్కేశాడయ్యా. అంటే ఆఫ్టర్ ఆల్ మీరు ఇచ్చింది 1,02,000 రూపాయలు ఒక బటన్ నొక్కి, కానీ మా దగ్గర నొక్కేసింది 10,50,000 రూపాయలు. ఇంకా మీరేదో మాకు ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మీరు ఇచ్చినంత బోడి ఇంకా చెప్తున్నావు. కాబట్టి ఈసారి మా చంద్రానికే ఓటేస్తాం, మా టీడీపీని గెలిపించుకుంటాం. వెళ్ళి ఎలవయ్యా. అమ్మ ఒడి ఆటో నేస్తం కట్ చేస్తాం. మా చంద్రాన్ని పెట్టిన సూపర్ 6 పథకాలు ఉన్నాయిగా. తొందరలోని ఇల్లు రోడ్ వైండింగ్ లో పోతుంది. మళ్ళీ గెలిపించడానికి మా ఆంధ్ర ప్రజలు ఏమన్నా తెలివి తక్కువ అనుకుంటున్నారా? వచ్చేది బాబే, ఇచ్చేది బాబే. వచ్చారు ఊపుకుంటూ వైసీపీ జెండాలు వేసుకొని. ఈసారి బుద్ధున్నోడే కూడా నమ్మడు మీ మాట. బాగా చెప్పావు. మద్యం ధరలు పెంచేసి నా దగ్గర కూడా 5 ఏళ్లలో 2,16,000 నొక్కేశాడు దుర్మార్గుడు. ఈ జెండా పట్టుకుని మరి ఏదో ఎదుగుతున్నావు? బుద్ధి లేదా? బుద్ధిలే కాదక్క, బుడ్డి లేక. నా కోటర్ మందు 500 ఇస్తానంటే వచ్చా, లేకపోతే ఎవడతాడు? సర్లే, ఓటు ఎవరికేస్తావు? ఇవన్నీ తీసుకుని చంద్రన్నకే వేస్తా.